మళ్ళీ దేశంలో అల్లకల్లోలం సృష్టించేటందుకు సిద్ధపడుతున్నారు. రైతుల పేరుతో గతంలో పంజాబ్, హర్యానా వాళ్ళు కొంతమంది అక్కడున్న రైతు కూలీలు లేదా కౌలు రైతులు అందరూ కలిసి నిజమైన రైతుల పేరుతో ఢిల్లీలో ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసి చివరికి ఎన్నికలు అయిపోగానే ఆ ఉద్యమాన్ని విరమించి వెళ్ళిపోయినటువంటి దుర్మార్గపు చర్య ఏదైతే ఉందో, అంటే ప్రపంచ దేశాల నాటకాలతో వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తూ ఉంటాం. ఢిల్లీలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ముందు మళ్ళీ ఉద్యమం చేసి కేజ్రీవాల్ ఓటమి తర్వాత ఆ ఉద్యమాలు ఆపేసినటువంటి పరిస్థితి. అలాంటి ఇప్పుడు అయితే ఈ పంజాబ్ రైతులు మాత్రం కేజ్రీవాల్కి తోడుగానే నిలబడి ఎన్నికల్లో గెలిపించారు, ఢిల్లీలో మాత్రం గెలిపించలేకపోయారు. ఇప్పుడు పంజాబ్ రైతుల సంఘం నాయకుడైనటువంటి ఖలీద్ మహమూద్ తాజాగా ఏకంగా మిలిటరీకి వార్నింగ్లు ఇస్తున్నాడు. 21 రోజుల అల్టిమేటం అంట. ఏదైతే రైతులు అక్కడ రోడ్డు మీదకే వస్తారు అన్నటువంటి చెప్పుకొస్తున్నాడు. ట్రేడ్ రూట్స్ ఆఫ్ఘన్ అట్లాగే ఇతర రోడ్లకి బ్లాక్ చేయడానికి వీల్లేదు, మొత్తం కూడా మేమే బ్లాక్ చేసేస్తాము అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నాడు. ఏదైతే రోడ్ల మీద మళ్ళీ కూర్చోవడానికి రెడీ అన్నటువంటి ప్రకటనలు చేసుకొస్తున్నాడు. అంటే మళ్ళీ గిట్టుబాటు ధరలనినో ఏదో ఒక సాకు చూపెట్టి గొడవ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. రైతుల్ని మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాడు.